చావు తప్పితే చాలు 4వ భాగం. నాన్న బతికే ఉన్నాడని చెప్పు. ఏడ్చి ఏడ్చి కళ్ళలోని నీళ్ళైపోయాయి. నీళ్లు గలగలమంటున్నాయి. అందరి మీద చినుకుల్లా రక్తపు బొట్లు పడుతున్నాయి. వామ్మో, డామిట్, అబ్బా నేను చూడలేను. ఎవడవరా నువ్వు ఇంత కథ నడుపుతున్నావు? ఈ ఇంట్లో దెయ్యం ఉందని వెంటనే వెళ్ళిపోమ్మని నేను పద్మకి చెప్పాను అని ప్రసాద్ అనగానే వెంటనే శేఖర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని అన్నాడు. ఇదిలా ఉండగా సూర్యుడు కనిపించకుండానే తెల్లారింది. 6 గంటలు దాటిన తర్వాత మసక మసక వెలుగు వచ్చింది. తెరపి లేకుండా వాన కురుస్తూనే ఉన్నది. లింగమూర్తి కిటికీలో నుంచి బయటకు చూసి అంతా నీళ్లమయం అని అన్నాడు. అందరూ కిటికీ దగ్గరకు పరిగెత్తారు. కనుచూపు మేర వరకు నేల ఎక్కడా కనిపించడం లేదు. పెద్ద పెద్ద చెట్లు చాలా విరిగి పడిపోయాయి. చాలా పెద్ద తుఫాను అని కామరాజ్ అనగానే, అందుకే ఎలక్ట్రిసిటీ పోయింది నాన్న, టెలిఫోన్ తీగలు కూడా తెగిపోయాయి అని శేఖర్ అన్నాడు. తోటమాలి శేషయ్య, అతని కొడుకు మొద్దబ్బాయి వాళ్లున్న అవుట్ హౌస్లో నుంచి బయటకు వచ్చి వసారాలో నిల్చొనుండడం శేఖర్ చూశాడు. డ్రైవర్ని పిలిపించి కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయమనాలి అని శేఖర్ తండ్రితో అన్నాడు. కామరాజు బాధ్యతంతా కొడుక్కు అప్పజెప్పినట్లు తల ఊపాడు. శేషయ్య, డ్రైవర్ ఇంకా లేవలేదా అని శేఖర్ కేకేశాడు. చూడలేదండి అని శేషయ్య అక్కడ్నుంచే బదులు చెప్పాడు. వెళ్ళి నిద్రలేపు, డ్రైవర్ని పిలుచుకొని నువ్వు మొద్దబ్బాయి రండి అని శేఖర్ అనగానే శేషయ్య తల ఊపి మొద్దబ్బాయితో డ్రైవర్ ఉండే ఇంట్లోకి వెళ్లడం శేఖర్ చూస్తూ నిల్చున్నాడు. 20 నిమిషాల తర్వాత శేషయ్య, మొద్దబ్బాయి, రాజారాం, సావిత్రి బయటకు వచ్చారు. మోకాళ్లలోతు నీళ్లలో నడుస్తూ రావడం చూసి మేడ మీదకు రమ్మని శేఖర్ కేకేశాడు. వాళ్లు మేడ మీదకు రాగానే ఆదుర్దాగా రాజారాంని చూసి, ఏమైంది, మొహానికి ఆ గాయాలేమిటి అని అడిగాడు. ఏమోనండి, నాకు తెలియదు, రాత్రి పడుకున్నాను, తెల్లారి లేచేటప్పటికి మొహం మీద గాయాలున్నాయి, కదలకుండా మంచానికి తాళ్లతో కట్టివేయబడ్డాను అని డ్రైవర్ రాజారామన్నాడు. అదేమిటి, చెవి చివర్న కోసేసుంది, అంత పెద్ద గాయమవుతోంటే మెలకువ రాలేదు అని శేఖర్ అన్నాడు. లేదండి, నాకే కాదు, సావిత్రికి కూడా మెలకువ రాలేదు అని రాజారామన్నాడు. అయ్యా, నేనితని ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇతను ఈమె ఇద్దరూ మంచానికి తాళ్లతో కట్టేసున్నారండి, కట్లు విప్పి తీసుకొచ్చాను అని శేషయ్య అన్నాడు. దయచేసి నా మాట వినండి, అందరం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నది అని ప్రసాద్ అనగానే, అవును, దుష్టశక్తి ఉందని నేను ఒప్పుకుంటాను. ఆ దుష్టశక్తి ఒక హత్య కూడా చేసింది. ఆ దుష్టశక్తిని పట్టుకొని శిక్షించవలసిన అవసరం చాలా ఉన్నది అని శేఖర్ గంభీరంగా అన్నాడు. మానవాతీతమైన శక్తిని ఎలా పట్టుకుంటాం, శిక్షించడం ఎలా, నా మాట వినండి అని ప్రసాద్ అన్నాడు. ఏంటి ప్రసాద్ అలా పిచ్చిగా మాట్లాడుతున్నావు, నీకు మతిపోయిందా? ఒక మనిషి ఈ ఇంట్లో మరణించాడు, సహజమైన చావు కాదు. ఆ చావుకు కారణమేమిటో తెలుసుకోవాలి, పోలీసులు రావాలి, అంతవరకు మనం ఇక్కడి నుంచి కదలకూడదు అని కామరాజ్ అనగానే, సరే పోలీసులకు రిపోర్ట్ ఇవ్వండి, పోలీసు రాగానే ఇల్లు వాళ్లకు అప్పచెప్పి పోదాం అని ప్రసాద్ అన్నాడు. పోలీసులు రాగానే వాళ్ల అనుమతి తీసుకొని నువ్వు వెళ్ళవచ్చు అని శేఖర్ మండిపడుతూ అన్నాడు. శేఖర్, అలా అనడం మర్యాద కాదు. ప్రసాద్ తన క్షేమం గురించే ఆలోచించడం లేదని, మనందరి గురించి క్షోభపడుతున్నాడని గ్రహించలేవు. ఆ భీకర రూపాన్ని మనమెవరూ చూడలేదు, అతను చూశాడు, అందుకే ఇంత ఆందోళన పడుతున్నాడు అని కామరాజు ప్రసాద్ వైపు తిరిగి, పోలీసులు వచ్చేంతవరకు మనమేం చేయలేం, వాళ్ళు రాని, తర్వాత ఆలోచిద్దాం అని కామరాజ్ అన్నాడు. కారు తీసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేసి రమ్మని, అలాగే టెలిఫోన్ హౌస్కి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని శేఖర్ రాజారాంకి చెప్పాడు. రాజారాంకి తోడుగా మొద్దబ్బాయిని వెళ్ళమన్నాడు. అరగంట తర్వాత కారు తిరిగి రావడం శేఖర్ చూశాడు. ఆదుర్దాగా కిందకు దిగి వెళ్ళి గుమ్మం దగ్గర వాళ్లను కలుసుకుని, అప్పుడే ఎలా వచ్చేశారు అని అడిగాడు. వెళ్ళడానికి వీలు లేదండి, అంతా నీళ్లమయం. 2 మైళ్ల తర్వాత రోడ్డు అరఫర్లాంగు మేర కొట్టుకుపోయింది. ఆ నీటి ప్రవాహం చూస్తే తల తిరిగిపోయింది
అని రాజారాం అన్నాడు. ఇంకో తోవలేదా అని శేఖర్ అడిగాడు. నాకు తెలియదండి, నేను కొత్తగా వచ్చానుగా అని రాజారాం అనగానే శేఖర్ మేడ మీదకు వెళ్ళి తండ్రితో ఆ విషయం చెప్పాడు. ఇక్కడ్నుంచి పట్నానికి వెళ్ళే రోడ్డు అదొక్కటే, ఇంకో రోడ్డు లేదు అని కామరాజ్ అన్నాడు. పోనీ కాలినడకన వెళ్తే అని శేఖర్ అడిగాడు. వెళ్ళడానికి వీలుండదు. పాలర్ నది చెంగల్పట్టు దగ్గర 2 పాయలుగా చీలుతుంది. ఈ ప్రాంతానికి 2 వైపుల నుంచి ప్రవహిస్తుంది. ఓ మైలు దూరంలో మళ్ళీ కలుసుకుంటుంది. అంటే ఇది ఒక లంక లాంటిది అని కామరాజ్ అనగానే ఓ గాడ్ అని శేఖర్ తన గదిలోకి పరిగెత్తి ట్రాన్సిస్టర్ రేడియో తీసుకొచ్చాడు. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా నార్తార్కాడ్ జిల్లాలో కుంభవర్షం కురియడం వల్ల పాలార్, పెన్నార్ నదులు పొంగిపోయాయి. నిన్నట్నుంచి మద్రాస్ చెంగల్పట్టు ప్రాంతాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. ఈ వర్షం ఇంకా 4 రోజుల పాటు కురుస్తుంది. పాలార్ నది, పూండి, రెడ్ హిల్స్ రిజర్వాయర్స్ పొంగిపోయాయి. పల్లపు ప్రాంతాలకు తీవ్రమైన వరద దెబ్బ తగిలింది. రైళ్ల రాకపోకలకు అవరోధం కలిగింది. కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమై బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పోయాయి. రేడియోలో చెప్పిన ఈ విషయం అందరూ శ్రద్ధగా విన్నారు. ఇప్పుడిక ఏం చేయాలి అనే ప్రశ్న అందరి మొహంలోనూ కనిపిస్తోంది. ప్రసాద్ని, లింగమూర్తిని, తండ్రిని తన గదిలోకి రమ్మని శేఖర్ పిలిచాడు. ఈ శవాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు పోలీసుల కోసం కాచుకుంటాం? శవం కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. మనం ఇంట్లో ఉండలేం అని శేఖర్ అనగానే నిజమే కాని ఏం చేస్తాం అని లింగమూర్తి అడిగాడు. దహనం చేసేద్దాం అని శేఖర్ అన్నాడు. పోలీసులు రాకుండా శవాన్ని దహనం చేయడం నేరం కదూ అని కామరాజ్ అనగానే విపరీతమైన పరిస్థితుల్లో ఏం చేస్తాం? శవాన్ని దహనం చేసే ముందు ఈ ఇంట్లో అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకుందాం. భారతి చేత శవాన్ని పరీక్ష చేయించి ఆ వివరాలు రాసుకుందాం. అందరం సంతకాలు పెడదాం. ఆ రిపోర్టు పోలీసులకిద్దాం అని శేఖర్ అనగానే సరే నీ ఇష్టం అని కామరాజ్ అన్నాడు. అయితే దహన క్రియలకు ఏర్పాటు చేయమంటాను అని శేఖర్ శేషయ్య అని కేకేశాడు. శేషయ్య రాగానే తను చేయవలసిన పని చెప్పాడు. అయ్యగారు, నేను సలహా చెబుతున్నందుకు క్షమించండి. మా ఊళ్ళో ఓసారి ఇలాగే జరిగింది. పోలీసులు రాకుండా శవాన్ని దహనం చేసినందుకు పోలీసులకు చాలా కోపం వచ్చింది. కనుక పోలీసులు వచ్చేంతవరకు అవుట్ హౌజ్లో పెడితే మంచిదని నా అభిప్రాయం అని శేషయ్య అన్నాడు. శేషయ్య ఇచ్చిన సలహా గురించి లింగమూర్తి, కామరాజు కాసేపు చర్చించారు. చివరకు శేషయ్య సలహా పాటించడానికే అంగీకరించారు. శవాన్నిక్కడ్నుంచి కదల్చే ముందు అందరి వాంగ్మూలాలు తీసుకోవాలి. అందర్నీ ఈ గదిలోకి రమ్మని చెప్పు అని శేఖర్ శేషయ్యతో అన్నాడు. వైకుంఠరావు బతికి ఉండగా ఆఖరిసారి చూసింది పద్మ అని తేలింది. నిద్రపోవడానికి తన గదికి వెళ్తూ తండ్రి గదిలోకి వెళ్ళానని చెప్పింది. మిగతా వాళ్లందరూ తమకేమీ తెలియదని చెప్పారు. ఈ విషయాలన్నీ శేఖర్ విపులంగా రాశాడు. తర్వాత అందరిచేత సంతకాలు పెట్టించాడు. భారతి, కష్టంగా ఉన్నా తప్పదు. శవాన్ని పరీక్ష చేయడానికి నీ సహాయం కావాలి అని శేఖర్ అన్నాడు. భారతి తల ఊపింది. శేషయ్యని, మునయ్యని, పద్మని సాక్షులుగా రమ్మని పిలిచాడు. పద్మ రానన్నది. బలవంతం చేయవద్దన్నాడు కామరాజు. శవాన్ని భారతి పరీక్ష చేసి మాడు మీద గాయం తగిలింది. రక్తం బాగా కారింది. కళ్ళు, నాలిక వెళ్లుకు వచ్చాయి. మెడ ఉబ్బిపోయి ఉన్నది. నల్లగా గుర్తులున్నాయి. పొట్ట వరకు కొయ్యబారింది. కాళ్ళింకా పూర్తిగా కొయ్యబారిపోలేదు. అంటే ప్రాణం పోయి ఇంకా 12 గంటలు కాలేదు అని భారతి చెప్పింది. శేఖర్ ఆ వివరాలన్నీ రాసుకున్నాడు. భారతి, శేఖరు, లింగమూర్తి కాక శేషయ్యని, మునయ్యని కూడా సంతకాలు పెట్టమన్నారు. తర్వాత శేషయ్య, మునయ్య కలిసి శవాన్ని శేషయ్య ఉండే అవుట్ హౌజ్లోకి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా పద్మ తన గదిలో నుంచి కదలలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నది. భానుమతి ఎంత ఓదార్చినా ప్రయోజనం లేకపోయింది. భోజనం చేయలేదు. ఎంతో బతిమాలంగా ఒక కప్పు కాఫీ తాగింది. శేషయ్య, మొద్దబ్బాయి, రాజారాం, సావిత్రి అవుట్ హౌజ్లో నుంచి వచ్చేసి యజమాని ఇంట్లోనే మకాం పెట్టారు. వంటింటి అవతల ఉన్న గదులు వాళ్లకు ఇవ్వబడ్డాయి.
వాన మాత్రం ఆగలేదు. చుట్టూ నీళ్లు ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గడం లేదు. శేఖర్ రేడియో పక్కనే కూర్చున్నాడు రోజంతా. ఇలా సాయంకాలమైంది. చీకటి పడిపోతోంది. చీకటి పడిన తర్వాత దారుణమైన సంఘటనలు ఏవీ జరగకుండా జాగ్రత్త పడడానికి శేఖర్ పథకం ఆలోచించసాగాడు. రాత్రంతా వంతుల మీద ఎవరో ఒకరు మెలకువగా ఉండి ఇంట్లో గస్తీ కాయాలి అని శేఖర్ అన్నాడు. కామరాజు నవ్వి, ఎవరుంటారు అడిగి చూడు అని అన్నాడు. 12 గంటల వరకు నేను శేషయ్య మెలకువగా ఉంటాం. ఆ తర్వాత మొద్దబ్బాయి అని శేఖర్ అన్నాడు. మొద్దబ్బాయికి తోడుగా నేనుంటాను అని ప్రసాద్ అన్నాడు. శేఖర్ ప్రసాద్ని ఆశ్చర్యంతో చూసి, నువ్వా, మళ్ళీ దడుచుకుంటావేమో అని విసుగ్గా అన్నాడు. శేఖర్, నేను పిరికివాణ్ణి కాను. దయచేసి ఆ విషయం జ్ఞాపకముంచుకో. ఈ ఇంట్లో దెయ్యం ఉందని ఎందుకన్నాను? నేను నా కళ్ళతో చూశాను గనక. నా బదులు నువ్వు చూసి నేను చెప్పినట్లే చెబితే నేను నమ్మేవాణ్ణి కాను అని ప్రసాద్ గంభీరంగా అన్నాడు. ఆల్రైట్, దెయ్యం విషయం కనుక్కుందాం. నేను ఓపెన్ మైండ్తో ఉంటాను. శేషయ్యేడి, శేషయ్య అని శేఖర్ పిలిచాడు. శేషయ్య పలకలేదు. మొద్దబ్బాయి వచ్చాడు. శేషయ్యేడి అని కామరాజు అడిగాడు. తెలీదండి, ఇంట్లో ఎక్కడో ఉండి ఉంటాడు అని మొద్దబ్బాయి అనగానే, పిలు అని శేఖర్ అన్నాడు. మొద్దబ్బాయి వెళ్ళిపోయాడు. శేఖర్ కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు, సముద్రంలాగా ఉన్న నీటి ప్రవాహం వైపు చూస్తూ 10 నిమిషాలు నిలబడి, శేషయ్య ఇంకా రాలేదా, ఏమయ్యాడు అంటూ ఆగిపోయాడు. ఏమిటలా చూస్తున్నావు అని ప్రసాద్ అడిగాడు. కిటికీ దగ్గరకు రమ్మని ప్రసాద్కు సైగ చేశాడు శేఖర్. చీకటి పడుతోంది. ఆకాశం మీద మబ్బులు దట్టంగా పరుచుకున్నాయి. వాన జోరుగా కురుస్తోంది. అవుట్ హౌస్ వైపు వేలు పెట్టి అవుట్ హౌస్ తలుపు చూపించాడు శేఖర్. తలుపు కొద్దిగా తెరిచి ఉన్నది. లోపల దీపం వెలుగుతోంది. తలుపు సందులో నుంచి ఎవరో లోపల కదులుతున్నట్టు కనిపిస్తోంది. మామయ్యని ఆ ఇంట్లోనేగా పెట్టారు అని ప్రసాద్ అడిగాడు. శేఖర్ తల ఊపాడు. ఆ ఇంట్లోకి ఎవరో వెళ్లారు అని శేఖర్ అన్నాడు. ఆ ఇంట్లో శవం తప్ప ఏముంది, ఎందుకు వెళ్తారు అని ప్రసాద్ అనగానే, ఏమో, వెళ్ళి చూసొస్తాను అని శేఖర్ అనగానే, వద్దు శేఖర్, మనిషి అయితే బయటికి వస్తాడుగా, ఇక్కడ్నుంచే చూద్దాం అని ప్రసాద్ అన్నాడు. చీకటి పడిన తర్వాత అతను బయటకు వస్తే ఎవరో మనకు ఎలా తెలుస్తుంది? క్షణంలో చూసొస్తాను, నువ్విక్కడే ఉండు అని శేఖర్ అన్నాడు. శేఖర్, మూర్ఖంగా ప్రవర్తించక. మనిషి అవునో కాదో తెలియకుండా వెళ్లడం ధైర్యం అనిపించుకోదు, అవివేకమవుతుంది అని ప్రసాద్ అనగానే, ఏమిట్రా మీ ఇద్దరూ వాదించుకుంటున్నారు అని అప్పుడే ఆ గదిలోకి వచ్చిన కామరాజు అడిగాడు. ప్రసాద్ జరిగిన విషయం చెప్పి, శేఖర్ వెళ్ళి చూస్తానంటున్నాడు, వద్దని చెబితే వినడం లేదు అని అన్నాడు. వద్దు శేఖర్, ఈ కిటికీ వద్దే నిల్చొని చూద్దాం అని కామరాజు అన్నాడు. శేఖర్ నవ్వి, నువ్వు కూడా దెయ్యమని భయపడుతున్నావా? అదిగో ఎవరో లోపల నుంచి వస్తున్నారు, సరిగ్గా చూద్దాం అని టార్చ్ వెలిగించి కాంతి అవుట్ హౌస్ వైపు వేశాడు. అవుట్ హౌస్లో నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న శేషయ్యను చూసి ముగ్గురు నిర్ఘాంతపోయారు. శేషయ్య అక్కడేం చేస్తున్నాడు అని కామరాజన్నాడు. రాని అడుగుదాం అని శేఖర్ అన్నాడు. శేషయ్య గొడుగు మూసి ఇంటి మెట్లెక్కుతూ ఉండగా శేఖర్ కేకేశాడు. వస్తున్నానండి అని శేషయ్య మేడ మీదకు వచ్చాడు. ఆ అవుట్ హౌస్లో ఏం చేస్తున్నావు అని శేఖర్ అడిగాడు. దీపం వెలిగించి వచ్చానండి, శవాన్ని అలా చీకట్లో ఉంచకూడదంటారు పెద్దలు అని శేషయ్య అనగానే శేఖర్కి ఎన్నో అనుమానాలు కలిగాయి. ఎంతో కోపం వచ్చింది. కాని శేషయ్యని ఏమీ అనలేకపోయాడు. ఇదిలా ఉండగా పద్మ, లే, భోజనానికి లే అని భారతి పిలిచింది. పద్మ కళ్ళు ఎర్రగా జేవురించి ఉన్నాయి. తల దువ్వుకోలేదు. చీర నలిగిపోయి ఉన్నది. ఏడ్చి ఏడ్చి కళ్ళలోని నీళ్లైపోయాయి. నాకొద్దు, నేను రాను అని అన్నది. చిన్నపిల్ల మల్లే ప్రవర్తిస్తావేమిటి? రావమ్మా, అందరం ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే అని భారతి పద్మ తల నిమిరింది. నాకాకలి వేయటం లేదు అని పద్మ అనగానే, అలాగే అనిపిస్తుంది, సహించినంతే తిను, రా అని పద్మ చేయి పట్టుకొని భారతి లాగింది. ఇద్దరూ నడవాలోకి వెళ్లారు. ఇంట్లో 3 లాంతర్లున్నాయి.
బ్యాటరీ అయిపోతుందేమోనని టార్చ్ లైట్స్ పొదుపుగా వాడుకుంటున్నారు. హాల్లో ఉన్న లాంతర్ వెలుగు నడవాలో కొద్దిగా పడుతోంది. పద్మ గదికి 5 అడుగుల దూరంలో ఎవరో నిల్చున్నట్లనిపించి భయంతో ఆశ్చర్యంతో ఆ 2 యువతులు అటు చూశారు. నాన్న అని పద్మ 2 అడుగులు ముందుకు వేసింది. మసక చీకట్లో గోడకి ఆనుకొని నిలబడ్డ ఆకారం అవతల వైపు నడిచి చీకట్లోకి వెళ్ళిపోయింది. నాన్న నాన్న బతికే ఉన్నాడు అని పద్మ అరిచింది. ష్ పద్మ ఊరుకో అంటూ భారతి భయంతో పద్మని గట్టిగా కౌగిలించుకున్నది. నన్నొదులు, నాన్న బతికే ఉన్నాడు అని పద్మ మరింత బిగ్గరగా అరిచింది. అప్పుడే భోజనాల గదిలోకి వెళ్ళబోతున్న శేఖర్, ప్రసాద్ పరిగెత్తుకుంటూ వాళ్ల దగ్గరకు వెళ్లారు. ఏమిటి పద్మ అలా అరుస్తున్నావ్? ఈ చీకట్లో నిలబడ్డారేం? రండి అని శేఖర్ అన్నాడు. శేఖర్ నాన్న బతికే ఉన్నాడు అని పద్మ నవ్వడం ప్రారంభించింది. పాపం షాక్ వల్ల హిస్టీరియా వచ్చింది. లోపలికి తీసుకెళ్ళు భారతి అని ప్రసాద్ అన్నాడు. చెప్పు భారతి, నువ్వు చెబితే నమ్ముతారు. నాన్న బతికే ఉన్నాడని చెప్పు, నువ్వు చూసావుగా అని పద్మ అన్నది. నలుగురు పద్మగదిలోకి వెళ్లారు. శేఖర్ కూజాలో నుంచి చల్లని నీళ్లు తీసి పద్మ మొహం మీద చల్లుతున్నాడు. వెంటనే భారతి హిస్టీరియా కాదు, నిజంగానే మేము వైకుంఠరావు గారిని చూశాం అని అన్నది. శేఖర్, ప్రసాద్ భారతిని పరీక్షగా చూశారు. ఏమంటున్నావు భారతి, నీకు కూడా అని శేఖర్ అనగానే, లేదండి నాకు మతి పోలేదు, ఇది భ్రమ కాదు, గోడ కానుకొని నిల్చున్నారు, మసక వెలిగే అయినా గుర్తుపట్టడం కష్టం కాలేదు, వైకుంఠరావు గారే. పద్మ 2 అడుగులు వేసిందో లేదో ఆయన చీకట్లోకి పరిగెత్తారు, అదీ చూశాను అని భారతి అనగానే, భారతి వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్? శవాన్ని నువ్వు చూశావు, రిగర్ మార్టిస్ అంటే ఏమిటో నీకు తెలుసు, శవం కొయ్యబారిపోయింది, మనమేదో పొరపాటు చేశామని, మామయ్య బతికే ఉన్నాడని ఎలా అనుకోవడం? ఇంకొక ప్రశ్న, నిజంగా మామయ్య బతికే ఉంటే పద్మ పిలవగానే ఎందుకలా పారిపోతాడు అని శేఖర్ అన్నాడు. మిస్టర్ శేఖర్, నా కళ్ళతో చూసిన విషయం చెప్పాను. మా ఇద్దరిలో ఏ ఒక్కరమో చూసి ఉంటే భ్రమ అని అనుకోవచ్చు, ఇద్దరం చూశాం అని భారతి అన్నది. శేఖర్ ప్రసాద్ వైపు తిరిగి, ఫెంటాస్టిక్గా ఉంది, చచ్చిపోయిన మనిషి కొయ్యబారిపోయిన శవం బతికి రావడమేమిటి అని అన్నాడు. శేఖర్, వీళ్ళిద్దరూ చూసింది చూడలేదని మనం ఎలా కాదనగలం? అవుట్ హౌస్లోకి వెళ్ళి శవం ఇంకా అక్కడ ఉన్నదో లేదో చూడడం మంచిది, పద అని ప్రసాద్ అన్నాడు. ముందు వీళ్ళిద్దరిని భోజనాల గదిలోకి తీసుకెళ్ళి తర్వాత మనం వెళ్దాం అని శేఖర్ అన్నాడు. అప్పటికందరూ భోజనాల గదిలోకి చేరుకున్నారు. కామరాజు కూడా కిందకి వచ్చాడు. మేమిప్పుడే వస్తాం అని శేఖర్ అన్నాడు. ఎక్కడికి అని కామరాజ్ అనగానే, క్షణంలో వస్తాం అని కేకేసి శేఖర్, ప్రసాద్ గొడుగులు వేసుకుని బయలుదేరారు. వాన జోరుగా కురుస్తోంది. టార్చ్ లైట్స్ వెలిగించుకొని మోకాళ్లలోతు నీళ్లలో కాళ్ళీడ్చుకుంటూ నడిచారు. అవుట్ హౌస్ తలుపు మూసి ఉన్నది. కిటికీలో నుంచి వెలుగు బయట ఉన్న నీళ్లలో పడి ప్రతిబింబిస్తోంది. శేఖర్ తలుపు బయట గడియ తీశాడు. తలుపు దగ్గరే ఆగి ఇద్దరూ లోపలికి తొంగి చూశారు. మంచం పక్కన బల్ల మీద బుడ్డీ దీపం కనిపించాయి. మంచం మాత్రం ఖాళీగా ఉన్నది. నేల మీద పడుకోబెట్టారేమో అని ప్రసాద్ అనగానే శేఖర్ టార్చ్ వెలుగు నేల మీద వేసి చూశాడు. నేల మీద శవం లేదు. ఈ గదిలోనే శవాన్ని పెట్టారా అని ప్రసాద్ అడిగాడు. ఈ గదిలోనే అయి ఉండాలి, అయినా చూద్దాం అని లోపల అడుగు పెట్టాడు శేఖర్. ఆ గది కాక ఓ చిన్న వంటగది, నీళ్లగది మాత్రం ఆ అవుట్ హౌస్లో ఉన్నాయి. శవం ఎక్కడా లేదు. మంచం దగ్గర ఆగి ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మానవాతీతమైన శక్తులేవో ఈ ఇంటి ప్రాంతాల్లో ఉన్నాయని అప్పుడు మొదటిసారిగా శేఖర్కి అనుమానం కలిగింది. ఏమంటావ్ అని శేఖర్ అడిగాడు. ప్రసాద్ భుజాలు చరిచి, శవం లేదు, చచ్చిపోయిన మనిషి ఇంట్లో తిరగటం భారతి, పద్మ చూశారు. ఈ 2 విషయాలు యథార్థాలు. వీటికి ఏమిటి అర్థం అని ప్రసాద్ ఎదురు ప్రశ్న వేశాడు. శేషయ్య ఈ గదిలోకి వచ్చి ఏం చేశాడంటావు? నిజంగా దీపం వెలిగించడానికే వచ్చాడంటావా అని శేఖర్ అనగానే, ఎందుకొచ్చుంటాడు? శవాన్ని దొంగలించడానికా? దొంగలించినా దానంతట అది నడిచి వెళ్లేటట్టు చేయలేడుగా అని ప్రసాద్ అనగానే, నా తల తిరిగిపోతోంది, ఈ వాన ఆగితే బావుండును
పద పోదాం అని శేఖర్ అన్నాడు. ఇద్దరూ అవుట్ హౌస్లో నుంచి బయటకు వెళ్లారు. మళ్ళీ నీళ్లలోకి దిగి కాళ్ళీడ్చుకుంటూ నడవడం ప్రారంభించారు. హాల్ తలుపులు తెరిచే ఉన్నాయి. మధ్య బల్ల మీద లాంతరు వెలుగుతోంది. దూరాన్నించి హాల్ అంతా ఇద్దరికీ కనిపిస్తోంది. ఎవరో హాల్లో సోఫాలో కూర్చున్నారు కదూ అని ప్రసాద్ అన్నాడు. అవును, భోజనానికి వెళ్లకుండా హాల్లో ఒంటరిగా కూర్చున్నదెవరో అని శేఖర్ అన్నాడు. ఇద్దరూ ఇంటి వాకిలి గుమ్మానికి బాగా దగ్గరయ్యారు. త్వరగా నడవడానికి వీలులేదు. నీళ్లలో కాళ్ళీడ్చుకుంటూ త్వరగా నడవడం సాధ్యపడదు. హాల్లో సోఫాలో కూర్చొని లాంతర్ వెలుగులో ఏదో పుస్తకం చదువుకుంటున్న మనిషిని చూస్తూ నడుస్తున్నారు. తెల్లని మల్లు పంచ, తెల్లని లాల్చీ మాత్రం కనిపిస్తున్నాయి. మొహం కనిపించడం లేదు. పుస్తకం అడ్డుగా ఉన్నది. బాబాయేమో అని శేఖర్ అనగానే, నాన్న తెల్లని లాల్చీ వేసుకోడు, గోధుమ రంగుది వేసుకుంటాడు, అసలు తెల్ల లాల్చే లేదు అని ప్రసాద్ జవాబు చెప్పాడు. అయితే మా నాన్నేమో అని శేఖర్ అనగానే, మీ నాన్న అంత పొడుగు ఎక్కడున్నాడు, కూర్చుంటేనే ఎంత పొడుగ్గా ఉన్నాడో చూడు అని ప్రసాద్ అనగానే ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. నీళ్లు గలగలమంటున్నాయి. వాన చినుకులు గొడుగు మీద పడి టపటపమంటున్నాయి. హాల్లో కూర్చున్న మనిషి పుస్తకం మొహానికి అడ్డం తీసేసి లేచి నిల్చొని ఒకసారి అటూ ఇటూ చూసి చరచర వసారాలోకి వెళ్ళిపోయాడు. ప్రసాద్ శేఖర్ చెయ్యి గట్టిగా పట్టుకొని, చూశావా అని అడిగాడు. శేఖర్ తల ఊపాడు. తల ఊపడం ఆ చీకట్లో ప్రసాద్కి కనిపించలేదు. శేఖర్, చూశావా మామయ్య అని ప్రసాద్ బిగ్గరగా అన్నాడు. ఎక్కడ్నించో పకపక నవ్వు వినిపించింది. దగ్గర్నుంచి కాదు, దూరాన్నించి కాదు. శేఖర్ నీళ్లలో అక్కడే ఆగిపోయి చుట్టూ చీకట్లోకి చూశాడు. నిమిషం తర్వాత, ఇదంతా ఏదో మోసం, నేను నమ్మను అని శేఖర్ పళ్ళు కొరుకుతూ అన్నాడు. ఏమిటి మోసం, ఏమిటి నమ్మవు అని ప్రసాద్ అడిగాడు. నాకు దెయ్యాలలో నమ్మకం లేదు. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలై వస్తారని అంతకన్నా నమ్మను. ఇందులో ఏదో కిటుకున్నది. పద, ఇల్లంతా వెతుకుదాం అని శేఖర్ మెట్లెక్కి హాల్లోకి వెళ్ళగానే అన్నాడు. ప్రసాద్ మాట్లాడకుండా సోఫా దగ్గరకు వెళ్ళి లాంతర్ తీసుకొని సోఫా మీద పరీక్షగా చూశాడు. అదిగో ఎవరో కూర్చున్నట్లు సోఫా పరుపు మీద గుంటపడింది. దెయ్యం కూర్చుంటే బరువుండదంటారుగా అని శేఖర్ అన్నాడు. దెయ్యానికి బరువున్నదో లేదో, కాళ్ళు నేల మీద ఆనుతాయో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మామయ్య ఈ సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నవాడల్లా లేచి చీకట్లోకి వెళ్ళిపోయి అదృశ్యమైనాడు, అంతే అని ప్రసాద్ అన్నాడు. ఇదిలా ఉండగా, శేషయ్య, ఆ అవుట్ హౌస్లోకి వెళ్ళి నువ్వేం చేశావు? నిజం చెప్పు అని శేఖర్ కోపంగా అడిగాడు. చెప్పాను కదండి, దీపం వెలిగించి వచ్చాను అని శేషయ్య అనగానే, శవాన్ని ఎక్కడ పెట్టారు అని శేఖర్ అడిగాడు. మంచం మీద అని శేషయ్య అన్నాడు. దీపం వెలిగించడానికి వెళ్ళినప్పుడు శవం మంచం మీద ఉన్నదా అని శేఖర్ అనగానే, అదేమిటండి, శవం అక్కడ లేకుండా ఏమవుతుంది అని శేషయ్య అన్నాడు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు అని శేఖర్ అనగానే, ఉందండి అని శేషయ్య అన్నాడు. శవం దానంతటది నడిచిపోలేదని నువ్వొప్పుకుంటావా అని శేఖర్ అనగానే శేషయ్య తల ఊపాడు. అప్పుడే భోజనం ముగించి కామరాజు, లింగమూర్తి హాల్లోకి వచ్చారు. శవం ఇప్పుడు అవుట్ హౌస్లో లేకపోవడానికి కారణం చెప్పగలవా అని శేఖర్ అడిగాడు. శేషయ్య ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, శవం అవుట్ హౌస్లో లేదా? ఏమైంది అని కామరాజు అడిగాడు. శేఖర్ జరిగింది తండ్రికి చెప్పాడు. పద్మ, భారతి కాక నువ్వు, ప్రసాద్ కూడా చూశారన్నమాట అని కామరాజ్ అన్నాడు. శేఖర్ తల ఊపాడు. ఇంకెవరైనా ఆ విషయం చెప్పి ఉంటే భ్రమో లేక మతి చెడిందో అనుకునేవాణ్ణి. మెట్ల మీద ఏదో భీకర ఆకారం చూశానని ప్రసాద్ చెబితే నమ్మలేదు. కానీ ఇప్పుడు నలుగురు ప్రత్యక్ష సాక్షులున్నారు. ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉండి ఉండాలి. వీలైనంత త్వరలో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని కామరాజ్ అన్నాడు. నాన్న, నువ్వు కూడా అలా మాట్లాడతావేం? దెయ్యాలేమిటి, నేను నమ్మను అని శేఖర్ అన్నాడు. అయితే నీ కళ్ళతో చూసిన దాన్ని కూడా నువ్వు నమ్మవా అని కామరాజ్ అనగానే, లేదు నాన్న, ఇందులో ఏదో కిటుకుండి ఉంటుంది అని శేఖర్ అన్నాడు. ఆ కిటికేమిటో తెలిసేంత వరకు మనం ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు. అకారణంగా మనందరి ప్రాణాలకు అపాయం తెచ్చుకోవడం ధైర్యం అనిపించుకోదు అని కామరాజ్ అన్నాడు.
అవును శేఖర్ అని ప్రసాద్ అన్నాడు. శేఖర్ నవ్వుతూ, చావు తప్పితే చాలంటారు. సరే అందరూ వెళ్ళండి, నేను మాత్రం ఈ విషయమేమిటో అంతు తేలే వరకు రాను అని అన్నాడు. ఈ వాన వరదలు తగ్గేంత వరకు ఎవరూ వెళ్ళడానికి ఎలాగో వీలు లేదుగా. ఇంకా ఎన్ని రోజులు మనం ఈ ఇంట్లో ఉండవలసి వస్తుందో తెలియదు గనక ముందు మనం ఆలోచించవలసిన విషయం ఎవరికి ఏ అపాయం కలగకుండా కట్టుదిట్టం చేయడం అనేది అని కామరాజ్ అనగానే నౌకర్లతో సహా అందరూ హాల్లోకి వచ్చేశారు. అందరితో పాటు పద్మ కూడా వచ్చి వాళ్ల మధ్య నిలబడింది. నాన్న పోలేదు, బతికే ఉన్నాడు, నాకు కనిపించాడు. నాన్నని ఏం చేశారో చెప్పండి. నాన్న మీద ఎందుకు మీరంతా ఇలా పగబట్టారు అని పద్మ అడిగింది. పద్మ, నేను చెబుతున్న విషయం శ్రద్ధగా విను. నాన్న మరణించాడు, అందులో సందేహం లేదు. నేను నీతో అబద్ధం చెప్పను, కానీ నువ్వు మీ నాన్నను చూశానన్న విషయము నేను నమ్ముతున్నాను అని ప్రసాద్ అన్నాడు. నువ్వు చూశావా? ఎక్కడున్నాడు? ఎప్పుడు చూశావు అని పద్మ ఆత్రంగా అడిగింది. ఇంతకు ముందే ఇక్కడ సోఫాలో కూర్చొని చదువుకుంటున్నాడు. నేను శేఖర్ ఇద్దరం చూశాం అని ప్రసాద్ అనగానే, అయితే ఎందుకు వెళ్ళిపోనిచ్చారు? ఎక్కడికెళ్ళాడు అని పద్మ అడిగింది. మేము హాల్లోకి రాకముందే ఆ నడవాలోకి వెళ్ళిపోయాడు. శ్రద్ధగా విను. చచ్చిపోయిన మనిషి ఇంట్లో తిరగడం సాధ్యమా? మనతో మాట్లాడడం సంభవమా? కాదు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, ప్రసాద్ ఆగు, భయంతో ప్రాణాలు పోయేటట్లు విపులంగా చెప్పడం దేనికి అని భానుమతి అన్నది. తల్లి అలా అనగానే ప్రసాద్ చెప్పడం ఆపేశాడు. మామయ్య చావుకి కారణమేమిటో, భారతి గదిలోకి ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో తెలుసుకోలేకపోతున్నాం. ఈ ఇంట్లో దెయ్యమో దెయ్యాలో ఉన్నాయని కొందరి అభిప్రాయం. నాకు దెయ్యాలలో నమ్మకం లేదు. ఎవరో మనిషే ఈ చేష్టలను చేస్తున్నాడని నా అనుమానం. దెయ్యమైనా మనిషైనా మనం జాగ్రత్త పడాలి. ఎవరికి అపాయం కలగకుండా చూడాలి. ఈ వాన వరద ఇంకా ఎన్ని రోజులుంటుందో తెలియదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మొదటిది, ఎవరూ ఒంటరిగా ఇంట్లో తిరగకూడదు, ఒంటరిగా ఉండవద్దు. 2, ఆడవాళ్లకి ఎవరో ఒక మగవాడు ఎప్పుడూ తోడుండాలి. ఏదైనా అసహజమైనది చూస్తే వెంటనే నాకు తెలియజేయాలి అని శేఖర్ అన్నాడు. అందరూ తలలు ఊపారు. ఇక నౌకర్ల విషయం, ఈ హెచ్చరికలన్నీ మీకు వర్తిస్తాయి అని శేఖర్ అంటూ ఉండగా, ఇదేమిటి అని పద్మ అడిగింది. ఏమిటి అని ప్రసాద్ ఆదుర్దాగా అడిగాడు. పద్మ చేయి చాచింది. చేతి మీద ఎర్రగా అందరికీ కనిపించింది. ఏమైనా గీసుకుందా అని ప్రసాద్ అడిగాడు. లేదు, ఏదో పడింది చేతిమీద అని పద్మ తుడిచేసింది. చేతిమీద గాయం లేదు, నా మెడ మీద ఏదో పడ్డది అని భారతి అన్నది. పురుగై ఉంటుంది అని లింగమూర్తి అన్నాడు. నేను చూస్తాను అని భారతి మెడ పరీక్షగా చూసి వేలితో మెడ మీద ఎర్రగా ఉన్న చోట రాసి, రక్తం అని శేఖర్ అన్నాడు. నా మీద కూడా ఏదో పడ్డది అని భానుమతి చేయి జాపుతూ కేకేసింది. ఆమె చేతి మీద ఎర్రని రక్తపు చుక్క ఉన్నది. ఈ రక్తం చుక్కలేమిటి అని కామరాజన్నాడు. నా మీద కూడా పడ్డది అని సావిత్రి కేకేసింది. అందరి మీద చినుకుల్లా రక్తపు బొట్లు పడుతున్నాయి అని ప్రసాద్ అన్నాడు. శేఖర్ లాంతర్ పైకెత్తి పట్టుకొని కప్పు చూశాడు. బాగా ఎత్తుగా ఉండడం వల్ల ఏమీ కనిపించలేదు. వెలుగంత పైకి పోవడం లేదు. టార్చ్ కావాలి, తెస్తానుండండి అని లాంతర్ బల్ల మీద పెట్టాడు. ఒంటరిగా వెళ్ళొద్దు అని భారతి అన్నది. అవును శేఖర్, శేషయ్యని మునయ్యని తోడు తీసుకెళ్ళు అని లింగమూర్తి అన్నాడు. ఛ, నాకు తోడేమిటి అని శేఖర్ అన్నాడు. ఇప్పుడు నువ్వేగా ఎవరూ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పావు. శేషయ్య, అబ్బాయి కూడా వెళ్ళు అని కామరాజు ఆజ్ఞాపించాడు. శేఖర్ తన గదిలోకి వెళ్ళి నిమిషంలో టార్చ్ తీసుకొని తిరిగి వచ్చాడు. వెంటనే టార్చ్ వెలుగు కప్పుపై వేశాడు. అందరూ తలలు పైకెత్తి చూశారు. ఎర్రని మరక చుక్కలు చుక్కలుగా రక్తం పైనుంచి కింద పడుతోంది. ఒక్కసారిగా ఆ మరక కింద నుంచి అందరూ పక్కకు జరిగారు. ఓ గాడ్, ఎంత రక్తమో అని ప్రసాద్ అన్నాడు. అందరూ ఇక్కడే ఉన్నారా అని శేఖర్ అనగానే అందరూ ఊ అన్నారు. అందర్నీ పేర్లు పెట్టి పిలిచాడు శేఖర్. అందరూ పలికారు. హమ్మయ్య, మనలో ఎవరైనా ఇక్కడ లేరేమోనని ఆందోళన పడ్డాను. మేడ మీదకు వెళ్ళి చూస్తాను అని శేఖర్ అన్నాడు. వద్దు, వెళ్ళవద్దు అని భారతి శేఖర్కి దగ్గరగా జరిగి అన్నది. చదువుకున్నదానివి, నువ్వే ఇలా కంగారు పడతావేమిటి భారతి? ఎవరో ఒకరు వెళ్ళి చూడాలి కదా
అని శేఖర్ అనగానే, వద్దు, ఏమీ చూడవద్దు, మనందరం ఇక్కడే ఈ గదిలోనే ఉందాం, వరదలు తగ్గగానే వెళ్ళిపోదాం అని భారతి ఆవేదనతో అన్నది. అవును, భారతి చెప్పింది బావుంది, అనవసరంగా ప్రాణానికి తెగించడం దేనికి అని లింగమూర్తి అన్నాడు. ఈ రక్తం ఎక్కడ్నుంచి వచ్చిందనే విషయం తెలుసుకోవద్దు అని శేఖర్ చికాకుతో అడిగాడు. ఏం తెలుస్తుంది? ఇంతకుముందు జరిగిన వాటిని గురించి ఏం తెలిసింది? ఇది అంతే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో అన్నీ మనకు తెలిసిన విషయాలు మనం తెలుసుకోగల విషయాలే కావు. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇదొకటి. శేఖర్, నువ్వు కానీ మరెవరూ కానీ సాహసం చేయడం అవివేకం. చావు తప్పితే చాలు అని అనుకుని ఇక్కడ్నుంచి బయటపడదాం అని భానుమతి అన్నది. వరదలు తగ్గగానే అందరూ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఆలోగా ఈ ఇంట్లో ఏం జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని శేఖర్ మెట్ల వైపు నడిచాడు. ఆగు శేఖర్, నేను వస్తున్నాను అని ప్రసాద్ కేకేశాడు. నో, ఏదైనా అపాయం ఉంటే ఆ అపాయంలోకి నిన్ను తీసుకెళ్లడం న్యాయం కాదు అని శేఖర్ మెట్ల దగ్గర ఆగి అన్నాడు. నువ్వు వెళ్ళడం మాత్రం న్యాయమా? మీ నాన్నకి నువ్వొక్కడివేగా అని ప్రసాద్ జవాబు చెప్పాడు. శేఖర్, మేడ మీదకు వెళ్ళి చూడాలని నిశ్చయించుకుంటే వెళ్ళు, నేనభ్యంతరం పెట్టను. కానీ నీ కూడా ఇంకో ఇద్దరిని తీసుకెళ్ళు అని కామరాజ్ అనగానే, నేను ముద్దబ్బాయి వెళ్తాం సార్ అని శేషయ్య మెట్ల దగ్గరికి వెళ్తూ అన్నాడు. అని కామరాజు ప్రోత్సహించాడు. ముగ్గురు మెట్లెక్కుతున్నారు. ఎవరూ మాట్లాడడం లేదు. మేడ మీద వాళ్ళేం చూస్తారో అన్న ఆలోచనతో హాల్లో కూర్చున్న వాళ్ళు వనకడం ప్రారంభించారు. టపటపమంటూ రక్తపు చుక్కలు నేల మీద పడుతూనే ఉన్నాయి. బయటపడుతున్న వాన చినుకుల చప్పుల్లో నుంచి, మెట్ల మీద అడుగుల చప్పుళ్లలో నుంచి బిగ్గరగా వినపడుతున్నాయి ఆ టపటపలు. ముందు శేఖర్, అతని వెనక శేషయ్య, శేషయ్య వెనక ముద్దబ్బాయి ముగ్గురు మెట్లెక్కారు. మెట్లెక్కి వసారాలో ఆగి అవతల నడవాలో అయి ఉంటుంది. కింద హాలుకి సరిగ్గా పైనున్నది నడవ అని శేఖర్ అన్నాడు. శేషయ్య తల ఊపాడు. ముగ్గురు ముందుకు నడిచారు. నడవాలో వెలుగు కనిపించింది. ఆ నడవాలోకి వెలుగు ఎలా వచ్చిందో గ్రహించలేకపోయారు. శేఖర్ ఆగిపోయి, ఆ నడవాలో దీపం వెలుగుతోంది అని శేషయ్యతో అన్నాడు. శేషయ్య తల ఊపి, ఆ టార్చ్ నాకివ్వండి అని శేఖర్ చేతిలో నుంచి టార్చ్ తీసుకుని ముందుకు నడిచాడు. అతని వెనక ముద్దబ్బాయి శేఖర్ వెళ్లారు. నడవాలోకి వెళ్ళి ముగ్గురు ఆగిపోయారు. వామ్మో, ఎంత భీకర దృశ్యం అని శేఖర్ అన్నాడు. శేషయ్య మాట్లాడకుండా ముందుకు నడిచాడు. ముద్దబ్బాయి శేఖర్ రాతి బొమ్మల్లా నిలబడ్డారు. నడవా మధ్య ఓ కుర్చీ ఉన్నది. కుర్చీ చేతి మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది. వెలుగుతున్న కొవ్వొత్తి గోడ మీద విచిత్రమైన నీడలు వెదజల్లుతోంది. కాని అది కాదు భీకరం. కుర్చీలో కూర్చున్న మనిషి, ఆ మనిషి రెండు చేతులు కుర్చీ చేతుల మీద నుంచి కిందకు వేళ్లాడుతున్నాయి. ఆ చేతుల వేళ్ల కొనల నుంచి రక్తం కారుతోంది. నేల మీద ఎర్రని మడుగు తయారైంది. అక్కడ కప్పు బీట పడటం వల్ల రక్తం చుక్కలు చుక్కలుగా కింద హాల్లో పడుతోంది. కుర్చీలో కూర్చున్న ఆ మనిషి ఎవరో గుర్తుపట్టడం సులభం కాదు. వెళ్లుకు వచ్చిన కళ్ళు తప్ప ఇంకేమీ స్పష్టంగా కనిపించడం లేదు. ఒంటిమీద చర్మం పూర్తిగా ఒలిచేసినట్లు ఒళ్లంతా ఎర్రగా ఉన్నది. ఉబ్బిపోయిన మెడ, వెళ్లుకు వచ్చిన నాలిక మాత్రం కనిపిస్తున్నాయి. గాలికి కొవ్వొత్తి వెలుగు రెపరెపలాడుతోంది. ఆ రెపరెపలకు వెలుగు నీడలు నాట్యం చేస్తున్నాయి. అందుకే కుర్చీలో కూర్చున్న మనిషి నవ్వుతున్నట్లు, కోపంగా చూస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు, కదులుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే శేఖర్, ముద్దబ్బాయి ముందుకు అడుగు వెయ్యలేకపోయారు. శేషయ్య మాత్రం కుర్చీలో ఉన్న శవాన్ని సమీపించాడు. వేలితో శవం ఒంటి మీద ఎర్రగా ఉన్న చోట రాశాడు. ఏదో జిగటగా చేతికి అతుక్కున్నది. దీపం వెలుగులో వేలు పరీక్షగా చూశాడు. తర్వాత మోకాళ్ల మీదకు వంగి నేలను పరీక్షగా చూసి, ఈయన మీ మామయ్య వైకుంఠరావు గారు అని అన్నాడు. మామయ్య ఇక్కడికెలా వచ్చాడు అని శేఖర్ ఆశ్చర్యపోయి అడిగాడు. తనంతట తను రాలేదనే నా నమ్మకం. ఎవరో ఎత్తుకు వచ్చి కుర్చీలో కూర్చోపెట్టుండాలి అని శేషయ్య అనగానే, శవాన్ని ఎవరు ఎత్తుకొస్తారు అని శేఖర్ అన్నాడు. ఏమో, ఏదో కారణం ఉంటుంది అని శేషయ్య అనగానే శేఖర్ మొహం పాలిపోయింది. నుదురు మీద చెమట పోసింది. ఈ ఇంట్లో దెయ్యం ఉందని నాకు నమ్మకం కుదురుతోంది.
లేకపోతే శవాన్ని ఆ అవుట్ హౌస్లో నుంచి తీసుకొచ్చి ఈ కుర్చీలో ఎవరు కూర్చోబెడతారు? ఈ రక్తమేమిటి అని శేఖర్ అన్నాడు. ఇది రక్తం కాదనుకుంటానయ్యా. ఏమిటో తెలియదు కానీ రక్తం మాత్రం కాదు. దాదాపు 24 గంటల క్రితం చనిపోయిన మనిషిలో రక్తం ఇలా ఉండదు అని శేషయ్య అన్నాడు. దెయ్యాలేమిటి అంటోంది నా వివేకం. కానీ ఈ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటే దెయ్యాలున్నాయేమో అనిపిస్తోంది. శేషయ్య నువ్వేమంటావ్ అని శేఖర్ అనగానే శేషయ్య లేచి నిల్చొని కుర్చీలో ఉన్న శవాన్ని కాసేపు పరీక్షగా చూసి, దెయ్యాలున్నాయో లేవో నాకు తెలియదు కానీ ఈ కుర్చీలోకి ఈ శవాన్ని తెచ్చి కూర్చోపెట్టింది దెయ్యం కాదు, మనిషే అని అన్నాడు. ఆ విషయం ఎలా చెప్పగలుగుతున్నావు అని శేఖర్ అడిగాడు. శేషయ్య కుర్చీకి ఒక అడుగు దూరంలో నేల చూపించి టార్చ్ వెలుగు నేల మీద వేశాడు. ఎర్రటి అడుగుజాడ కనిపించింది. శేషయ్య టార్చ్ వెలుగు నేల మీద ముందుకు వేశాడు. ఒకవైపున వరుసగా ఎర్రని అడుగుజాడలు తలుపు వరకు కనిపించాయి. శేఖర్ మొద్దబ్బాయి ఆ గదిలోకి వెళ్లారు. శేఖర్ ఆ అడుగుజాడలు పరీక్షగా చూసి, ఇది ఎడమ పాదం అడుగుజాడ. ఈ అడుగుజాడకి ఇంకో అడుగుజాడకి ఎంత దూరం ఉందో చూడు శేషయ్య. ఒక పాదం జాడలే ఇవి, రెండో పాదం జాడలు లేవు అని ఆందోళనతో అన్నాడు. అవును, ఒక పాదం జాడలే అని శేషయ్య అనగానే, మనిషి అయితే ఇంకో పాదమేది? ఒక్క కాలుతో ఎలా నడవగలిగాడు అని శేఖర్ అన్నాడు. రెండో పాదానికి రక్తమంటలేదేమో, అందుకే జాడలు కనిపించలేదేమోనండి అని శేషయ్య అనగానే, ఈ రక్తపు జాడలను బట్టి ఈ పని చేసింది మనిషేనని ఎలా చెప్పగలవు? ఒక పాదం జాడే ఉండడం బట్టి దెయ్యం కావచ్చుననిపిస్తోంది అని శేఖర్ అనగానే, దెయ్యాలకి పాదాలుంటాయో ఉండవో, ఉన్నా నేల మీద ఆన్తాయో ఆనవో నాకు తెలియదు. కానీ ఈ శవాన్ని ఈ గదిలోకి తీసుకొచ్చింది మనిషేనని నా అభిప్రాయం. ఇది చూడండి అని శేషయ్య అన్నాడు. శేఖర్ శేషయ్య చూపించిన చోట చూసి, ఏముందిక్కడ? నాకేమీ కనిపించడం లేదే అని అన్నాడు. ఆ ఎర్రని మడుగు అంచున మసి కనిపిస్తున్నది కదండి. ఈ శవాన్ని ఈ కుర్చీలో ఇక్కడ కూర్చోపెట్టి నేల మీద ఈ రక్తపు మడుగు తయారు చేసిన తర్వాత ఈ మసి పడింది. ఈ మసి తరహా రంగు బట్టి సిగరెట్ మసి కానీ చుట్టమసి కానీ అయి ఉండాలని తేల్తోంది అని శేషయ్య అనగానే, అయితే అని శేఖర్ అడిగాడు. ఈ శవాన్ని కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత ఈ కుర్చీ దగ్గర నిలబడి ఎవరో సిగరెట్టో చుట్టో వెలిగించారు. ఈ శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన మనిషి అయి ఉండాలి. ఇంకెవరన్నా అయితే శవం ఇక్కడ ఉన్న విషయం మీకు చెప్పేవాడనుకుంటాను అని శేషయ్య అన్నాడు. శేఖర్ నవ్వి, నీ వాదన బాగానే ఉన్నది శేషయ్య, కానీ దెయ్యాలు సిగరెట్ తాగుతాయో తాగవో నాకు తెలియదు. మామయ్య సిగరెట్ తాగేవాడు అని అన్నాడు. మనం ఈ గదిలో నిలబడి చేయగలిగిందేమీ లేదు. ఏమయ్యామా అని కింద ఉన్నవాళ్లు కంగారు పడతారు అని శేషయ్య అనగానే, పోదాం పద, మరి శవాన్నేం చేద్దాం అని శేఖర్ అన్నాడు. ఇక్కడే ఉండనివ్వండి అని శేషయ్య అన్నాడు. మరి పడుకోవడం అని శేఖర్ అనగానే, అందరూ కింద పడుకుంటే సరి అని శేషయ్య అన్నాడు. ఇదిలా ఉండగా, పద్మ, ఈ వరదలు తగ్గిపోగానే అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. నువ్వేం చేయదలుచుకున్నావు అని ప్రసాద్ పద్మ పక్కన కూర్చుంటూ అడిగాడు. అంటే అని పద్మ అడిగింది. నువ్వెక్కడ ఉండదలుచుకున్నావు? నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా అని ప్రసాద్ అనగానే, ఆలోచించలేదు. ఆలోచించేందుకు ఏముంది అని పద్మ అన్నది. నీకు శేఖర్ అంటే ఇష్టమా అని ప్రసాద్ అనగానే పద్మ జవాబు చెప్పలేదు. అతని కళ్ళన్నీ ఆ భారతి మీద ఉన్నాయి. నీ సంగతి పట్టించుకునే స్థితిలో లేడు అని ప్రసాద్ అనగానే, అవును గమనించాను అని పద్మ అన్నది. అతని మీద ఆశ పెట్టుకుంటే బాధపడతావు అని ప్రసాద్ అనగానే పద్మ నవ్వి, ఏం సలహా? మరి నువ్వెందుకు నా మీద ఆశ పెట్టుకున్నావు అని అడిగింది. అందుకే చెబుతున్నాను. మామయ్య నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఇక్కడి నుంచి మద్రాసుకు వెళ్ళగానే ఏర్పాటు చేస్తానన్నాడు అని ప్రసాద్ అనగానే, మంచిదే అని పద్మ అన్నది. నాతో నీ జీవితం పంచుకోమని మళ్ళీ అడుగుతున్నాను అని ప్రసాద్ అనగానే, ప్రసాద్ అలా అడగడానికి ఇదా సమయం అని పద్మ అన్నది. పద్మ, నువ్వు చాలా దిగులుగా ఉన్నావని నాకు తెలుసు. మీ నాన్న పోవడం వల్ల నీకు దిక్కుతోచక ముందు గతేమని బెంగ పెట్టుకున్నావేమోనని ఈ విషయం ఇప్పుడు ప్రస్తావించాను, క్షమించు అని ప్రసాద్ అనగానే పద్మ చిన్నగా నవ్వి,
ప్రసాద్ నువ్వు ఎంత మంచివాడవోయ్ అంటూ అతని తల తన ఒళ్ళోకి లాక్కున్నది. ఇదిలా ఉండగా, భారతి ఇలా ఒంటరిగా ఇక్కడ నిలబడ్డావేం? ఎవరూ ఒంటరిగా ఉండకూడదని చెప్పలేదు అని శేఖర్ అనగానే, చెప్పారు, అవతల గదిలో అంతా ఉన్నారుగా, అరిస్తే వస్తారు, భయమేమున్నది అని భారతి అన్నది. ప్లీజ్ భారతి, ఇలాంటి మొండి పనులు చేయకు. మన శత్రువు బలం మనకు తెలియదు. జాగ్రత్త అవసరం. నీకేదైనా అపాయం కలిగితే నేను అని శేఖర్ ఆగిపోయాడు. మీరు అని భారతి అన్నది. తర్వాత ఎలా బతుకుతాను భారతి? టెన్నిస్ కోర్టు దగ్గర నేను దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించు. నీ మీద చులకన భావం వల్ల కాదు, నీ మీద ఇష్టం అలా చేయించింది అని శేఖర్ అనగానే, మీకెవరి మీద ఇష్టం కలిగినా అలా ప్రవర్తిస్తారా? ఇష్టాన్ని ఆ విధంగా ప్రదర్శించడం విదేశాలలో నేర్చుకున్నారేమో అని భారతి అనగానే, ప్లీజ్ భారతి, అలా హేళన చెయ్యకు. ఇంతకు పూర్వం నాకెవరి మీద అలాంటి ఇష్టం కలగలేదు భారతి. నిన్ను చూసిన మరుక్షణం నుంచి నా జీవితానికి ఓ అర్థం, ఓ సార్థకత ఉన్నట్లు అనిపించింది అని శేఖర్ అనగానే, నేను ఒంటరిదాన్ని కాను అని భారతి అనగానే, శేఖర్ ఒక అడుగు వెనక్కు వేసి, క్షమించు, నాకు తెలియదు, పొరపాటు చేశాను అని వెనక్కు తిరిగాడు. శేఖర్, నేనొంటరిదాన్ని కానంటే నాకు తల్లి తమ్ముడు ఉన్నారని, వాళ్లను పోషించవలసిన భారం నాది అని భారతి నవ్వింది. శేఖర్ కూడా నవ్వాడు. ఓ క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? నీ వాళ్లని పోషించే బాధ్యత నాకు ఉండదా? భారతి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని శేఖర్ అనగానే, మరి మీ నాన్నగారు అని భారతి అన్నది. నాన్న ఒప్పుకుంటాడు అని శేఖర్ అన్నాడు. ఇదిలా ఉండగా ఆ రోజు రాత్రి కామరాజు, లింగమూర్తి, ప్రసాద్, శేఖర్, పద్మ, భానుమతి, భారతి హాల్లో పడుకున్నారు. హాలు పక్కనున్న ఇంకో గదిలో శేషయ్య, మొద్దబ్బాయి, రాజారాం, సావిత్రి, మునయ్య, వంటమనిషి, దాసి పడుకున్నారు. 2 గదుల్లోనూ ఒక్కొక్క లాంతరు వెలుగుతున్నది. కిటికీల తలుపులు అన్నీ మూసేసున్నాయి. బయట వాన, గాలి హోరుమంటోంది. క్రితం రాత్రి కూడా నిద్ర లేకపోవడం వల్ల పడుకోగానే శేఖర్కి తప్ప అందరికీ నిద్ర పట్టింది. శేఖర్ ఒక్కడే దిండు గోడకు ఆనించి జారిగిలబడి సిగరెట్ తాగుతున్నాడు. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. సిగరెట్ నేల మీద నలిపి ఆవులించి ఒళ్ళు విరుచుకొని పడుకుందామని అనుకుంటూ ఉండగా పైన మెట్ల మీద ఏదో చప్పుడైనట్లు వినిపించింది. మెట్లు హాల్లోకి లేవుగాని హాల్లో నుంచి మెట్లు కనిపిస్తున్నాయి. లాంతర్ ఇవతల వైపు ఉండడం వల్ల మెట్ల దగ్గర వెలుగులేదు. గాలికి ఏ తలుపు కొట్టుకొని ఉంటుందని అనుకొని శేఖర్ దిండు సర్దుకుంటున్నాడు. ఎవరో మెట్లెక్కుతున్నట్లు వినిపించింది. తలెత్తి చూశాడు. అస్పష్టంగా మెట్లపైన ఓ ఆకారం కనిపించింది. శేఖర్ లేచి కూర్చున్నాడు. కళ్ళు చిట్లించి చీకట్లోకి చూశాడు. ఆ ఆకారం అక్కడే ఆగిపోయింది, కదలడం లేదు. శేఖర్ టార్చ్ తీశాడు. టార్చి అద్దం మెట్ల వైపు పెట్టి చటుక్కున వెలిగించాడు. వలయాకారంలో టార్చ్ వెలుగు మెట్ల మీద పడ్డది. మరుక్షణం శేఖర్ చెయ్యి వణికి టార్చ్ జారి కింద పడ్డది. కుర్చీలో కూర్చున్న శవం వైకుంఠరావు శవం. ఎర్రని చేతులు, ఎర్రగా రక్తమయమైన వేళ్ళు మెట్ల మీద నిలబడి ఉన్నది. అంత ధైర్యస్థుడైన శేఖర్కి భయం వేసి చేతులు వణికాయి. ఓ నిమిషంలో తేరుకొని టార్చ్ మళ్లీ వెలిగించి మెట్ల మీద వేశాడు. ఆ ఆకారం అక్కడ లేదు. కిందకు దిగే వచ్చిందో వెనక్కు వెళ్ళిపోయిందో తెలియలేదు. వెళ్ళి చూసే ధైర్యం శేఖర్కి కూడా లేదు. శేషయ్య అని శేఖర్ కేకేశాడు. పిలిచావా అంటూ ప్రసాద్ నిద్రలేచాడు. శేషయ్యను పిలిచాను అని శేఖర్ ప్రసాద్కి అప్పుడు జరిగింది చెప్పాడు. రా వెళ్ళి చూద్దాం అని ప్రసాద్ అనగానే, నీకు భయంగా లేదా అని శేఖర్ అడిగాడు. ప్రసాద్ నవ్వుతూ, ఆ విషయం దేనికి, వెళ్దాం పద అని అన్నాడు. ఇద్దరూ మెట్ల దగ్గరకు వెళ్లారు. శేషయ్య లేచి వచ్చి, పిలిచారా అయ్యగారు అని అడిగాడు. శేఖర్ శేషయ్యకు అప్పుడు జరిగింది చెప్పాడు. శేషయ్య శేఖర్ చేతిలో టార్చ్ తీసుకుని ముందుకు నడిచాడు. టార్చ్ వెలుగు మెట్ల మీద వేసి మెట్లు పరీక్షగా చూస్తూ మెట్లెక్కాడు. ఆఖరి 2 మెట్ల మీద ఎర్రని అడుగుజాడలు కనిపించాయి.
అయితే కిందకు దిగి వెళ్ళలేదు అని శేఖర్ అన్నాడు. శేషయ్య మాట్లాడలేదు. ముగ్గురు శవం ఉన్న నడవాలోకి వెళ్లారు. శవం కుర్చీలోనే ఉన్నది. అంతకుముందు ఎలా కూర్చొని ఉందో అలాగే ఉన్నది. శేఖర్ శవాన్ని పరీక్షగా చూస్తూ తలుపు దగ్గరే నిల్చున్నాడు. శేఖర్ గారు, ఈ శవాన్నే మెట్ల మీద చూశానని నిశ్చయంగా చెప్పగలరా అని శేషయ్య అడిగాడు. టార్చ్ వెలిగించాను. ఆ వెలుగులో చూశాను. నా కళ్ళు నేనే నమ్మలేకుండా ఉన్నాను. శవం నడిచి రావడమేమిటి, మళ్ళీ నడిచి వచ్చి కుర్చీలో కూర్చోవడమేమిటి అని శేఖర్ అన్నాడు. శేషయ్య శవాన్ని పరీక్షగా చూస్తున్నాడు. అంతలో కింద నుంచి కెవ్వుమని కేక వినపడింది. చెవులు చిల్లులు పడే కేక, ఇంటి కప్పు ఎగిరిపోయేటంత పొలికేక, గుండె లాగిపోయేటంత భయంకరమైన కేక. ముగ్గురు కిందకు పరిగెత్తారు. అయితే శేఖర్ శేషయ్యను పిలిచిన పిలుపుకి భారతి నిద్ర నుంచి లేచింది. తను పడుకుందామని అనుకుంటూ ఉండగా ప్రసాద్ లేవడం, వాళ్ల సంభాషణ విన్నది. ఇద్దరూ లేచి వెళ్లడం చూస్తూ పడుకున్నది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె భయం ఎక్కువై నెమ్మదిగా భానుమతి పక్క మీదకు దొర్లి ఆమెను తట్టి లేపింది. ఏమిటి అని భానుమతి అడిగింది. నాకు భయం వేస్తోంది అని భారతి అనగానే, నీ పక్క ఇలా దగ్గరికి జరుపుకో అని భానుమతి అన్నది. అంతలో మెట్ల దగ్గర ఏదో చప్పుడైంది. ఇద్దరు స్త్రీలు అటు చూశారు. ఏమిటా చప్పుడు అని భానుమతి అడిగింది. శేఖర్ గారు మీ అబ్బాయి అయి ఉంటారు, మేడ మీదకు వెళ్లారు అని భారతి అనగానే, ఎందుకు, ఆ శవం ఉన్న చోటుకెందుకెళ్లారు అని భానుమతి అన్నది. ఏదో చప్పుడయ్యేటప్పటికి చూడ్డానికి వెళ్లారు అని భారతి అంటూ ఉండగా లాంతర్ మీద ఏదో పడినట్లు ఖంగుమన్నది. ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. లాంతర్ పక్కకు పడిపోయింది. చిమ్నీ పగిలిపోయింది. ఒత్తి నేలకు తగిలింది. ఆరిపోతూ సన్నగా వెలుగుతోంది. లాంతర్ కింద పడింది అని భారతి అన్నది. అవును, తీస్తానుండు అని భానుమతి లేచి 2 అడుగులు వేసి ఆగిపోయి తలుపు వైపు చూస్తూ నిలబడ్డది. భారతిని పిలవబోయింది కాని పిలవలేకపోయింది. భారతి లేచి భానుమతి దగ్గరకు వెళ్ళింది. భానుమతి నోట మాట లేదు. కనుగుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. చీకట్లోకి భారతి కూడా అటు చూసింది. తన కళ్ళు తను నమ్మలేక, చూడలేక, చూడకుండా ఉండలేక రాతి బొమ్మలా నిలబడ్డది. మెట్ల పక్కనున్న గోడని ఆనుకొని ఓ ఆకారం నిల్చున్నది. ఇకిలిస్తున్నట్టు పళ్ళు బయటకు కనపడుతున్నాయి. ఒళ్లంతా ఎర్రగా ఉన్నది. రక్తంతో పూర్తిగా తడిసిపోయిన ఒళ్ళు. చేతుల వేళ్ల కొనల నుంచి రక్తం కారుతోంది. నేలమీద ఎర్రగా మడుగు కట్టింది. భారతి కేకలు పెట్టి అందర్నీ లేపాలనుకున్నది కాని గొంతు పెగలలేదు. ఆ రూపం కళ్ళు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమెను మంత్రముగ్ధురాల్ని చేసేస్తున్నాయి. అంతలో ఎవరో అవతల గదిలో కదులుతున్నట్లు అలికిడి అయింది. గోడమీద పెద్ద నీడ, కప్పు వరకు పడుతున్న నీడ కనిపించింది. ఆ నీడని, ఆ నీడలో కలిసిపోయిన ఆ ఆకారాన్ని చూస్తూ వాళ్ళిద్దరూ నిలబడిపోయారు. పక్క గదిలో నుంచి ఎవరో లేచి వస్తున్నట్లు అడుగుల చప్పుడు, విని వినపడని చప్పుడు. ఆ మనిషి నీడే అది. అవతల గదిలో ఉన్న లాంతర్కి అడ్డంగా రావడం వల్ల ఆ మనిషి నీడ మీద పడుతోంది. వెనక్కు వెళ్లి గోడకు అతుక్కున్నట్లు నిలబడింది మెట్ల పక్కన ఉన్న ఆకారం. అవతల గదిలో నుంచి వచ్చిన మనిషి మెట్ల దగ్గరకు వచ్చాడు. అతను మొద్దబ్బాయి. భారతిని, భానుమతిని చూశాడు. వాళ్ళు అతన్ని చూశారు. మాట్లాడవద్దన్నట్లు నోటి మీద వేలు పెట్టుకుని సైగ చేసి మెట్ల పక్కకి అడుగువేశాడు. మెట్ల పక్కనున్న ఆకారం మెరుపులా కదిలింది. 2 చేతులు పైకెత్తి ఒక్క గంతేసి బిగించిన పిడికిళ్లతో మొద్దబ్బాయి తల మీద బాదింది. మొద్దబ్బాయి నేలమీద పడిపోయాడు. ఆ ఆకారం భానుమతి, భారతి నిల్చున్న వైపు వచ్చింది. ఇద్దరూ ఒక్కసారి చెవులు చిల్లులు పడేటట్లు అరిచారు. ప్రాణాలు పోతున్నట్లు కేకలు పెట్టారు. గొంతులు చించుకొని బొబ్బలు పెట్టారు. వెనక్కు తిరిగి పరిగెత్తారు. కొంచెం దూరం పరిగెత్తి ఇద్దరూ కింద పడిపోయారు. అయితే అప్పుడే శేషయ్య, ప్రసాద్, శేఖర్ త్వరగా మెట్లు దిగి తిన్నగా హాల్లోకి వెళ్లారు. కింద పడిపోయిన లాంతర్ని ఎత్తిపెట్టాడు ప్రసాద్. శేషయ్య టార్చ్ వెలుగులో హాలంతా పరీక్షగా చూశాడు. ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకొని గజగజ వణుకుతూ నేలమీద పడున్న ఆ 2 స్త్రీలను చూసి దగ్గరకు వెళ్ళి, లేండమ్మా లేండి, భయం లేదు, మేమంతా మెలకువగానే ఉన్నాం. శేఖర్ గారు, ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అని శేషయ్య అన్నాడు.
భయం వల్ల మొహాలకు చేతులు అడ్డం పెట్టుకున్న ఆ ఇద్దరు వేళ్ల సందుల్లో నుంచి చూశారు. శేషయ్యని చూడగానే పోయిన ప్రాణం వచ్చినట్లయింది. లేచి కూర్చున్నారు. ఏమమ్మా, ఎందుకరిచారు అని శేషయ్య అడిగాడు. ముద్దబ్బాయిని దెయ్యం చంపేసింది అని భానుమతి అన్నది. ముద్దబ్బాయినా? ఎక్కడున్నాడు? మీరెప్పుడు చూశారు అని శేషయ్య ఆందోళనతో అడిగాడు. ఆ మెట్ల పక్కన అని భానుమతి అంటూ ఉండగానే శేషయ్య పరిగెత్తాడు. మెట్ల పక్కన గోడ దగ్గర నేల మీద ముద్దబ్బాయి పడున్నాడు. అతని పక్కన ఎర్రని రక్తపు మరకలు కనిపించాయి. శేషయ్య మోకాళ్ల మీదకు వంగి ముద్దబ్బాయి గుండె మీద చేయి పెట్టి చూసి సంతోషంతో నిట్టూర్చాడు. ముద్దబ్బాయి గుండె కొట్టుకుంటోంది. ఊపిరి పీలుస్తున్నాడు. అమ్మయ్య, ప్రాణానికేం మోసం లేదు అని శేషయ్య పక్కనే నిల్చున్న ప్రసాద్తో అన్నాడు. ఆ రక్తమేమిటి? గాయం తగిలిందా అని ప్రసాద్ అనగానే, చూడాలి అంటూ శేషయ్య ముద్దబ్బాయిని పరీక్ష చేసి, గాయం తగల్లేదు, స్పృహ పోయిందంతే, చల్లని నీళ్లు తీసుకురండి అని అన్నాడు. మొహం మీద నీళ్లు చల్లిన కాసేపటికి ముద్దబ్బాయి కళ్ళు తెరిచాడు. జరిగిందంతా భారతి శేషయ్యకు చెప్పింది. అప్పటికి తక్కిన వాళ్లందరూ నిద్రలేచారు. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. అంతవరకు దెయ్యమని నమ్మని వాళ్లందరూ దెయ్యమేనని రూఢీ చేసుకున్నారు. అందరి కళ్ళు భయంతో ఆదుర్దాతో చూస్తున్నాయి. నేనొక మాట చెబుతాను, అందరూ జాగ్రత్తగా వినండి అని కామరాజన్నాడు. ఇంటి పెద్ద ఆ మాట అనగానే అందరూ ఆయన వైపు తిరిగారు. ఇంట్లో ఉన్న వాళ్లంతా ఈ క్షణం నుంచి కట్టగట్టుకొని ఒకే చోట ఉండాలి. ఎవరూ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. దెయ్యం లాంటిదేదో కనిపిస్తే అదేమిటో తెలుసుకునేందుకు వెళ్ళకూడదు. వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ ఇంట్లో దెయ్యం ఉందో లేదో తెలుసుకోవడం మన వల్ల కాదు. అంత సాహసించవలసిన అవసరం లేదు. వరద తగ్గితే, చావు తప్పితే చాలునని అందరం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. కుర్రవాళ్ళు, ధైర్యస్తులు అయిన శేఖర్, ప్రసాద్లకి ముఖ్యంగా చెబుతున్నాను. ఎక్కడ ఏ చప్పుడైనా మీ ఇద్దరిలో ఎవరికి ఆపద కలిగించినా తర్వాత మా గతేం కాను. కనుక అవివేకంగా ప్రవర్తించవద్దు. భయంకరమైన స్వరూపాలు కానీ, భయంకరమైన సంఘటనలు కానీ జరిగితే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుందాం అని కామరాజన్నాడు. కామరాజులో ధైర్యం పూర్తిగా నశించిందని అందరికీ అర్థమైపోయింది. చావు తప్పితే చాలు, అదొక్కటే అందరి ఆదుర్దా. ఇదిలా ఉండగా ఇంకా నిద్రపోలేదు అని మృదువుగా లాలనగా మాటలు వినిపించాయి. శేఖర్ ఉలిక్కిపడి పక్కకి చూశాడు. నేనే అని భారతి చిరునవ్వుతో అన్నది. శేఖర్ కూడా నవ్వి, చీమ చిటుక్కుమంటే ఒళ్ళు జలధరిస్తోంది, అలా తయారైంది మన ఇల్లు, నీకు నిద్ర పట్టలేదా అని శేఖర్ అడిగాడు. లేదు, కళ్ళు మూసుకుంటే రక్తమయమైన వైకుంఠరావు గారి శవం కళ్ల ముందు కట్టినట్లు కనిపిస్తుంది. కళ్ళు తెరిచి గోడవైపు చూస్తూ కూర్చోవడం నయంగా ఉన్నది అని భారతి అన్నది. అవును, మగాళ్లం మాకే ఇలా ఉంటే ఇక ఈ విషయం చెప్పాలా అంటూ భారతి చెయ్యి తన చేతిలోకి తీసుకుని, ఇది కొంచెం ఓవర్ ఇది. ఈ ఇంట్లో ఉంటే చావు తప్పదని అందరికీ భయం పట్టుకున్నది. ఎంత త్వరగా వెళ్ళిపోదామా అనే అందరి ఆలోచన. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఈ వరద తగ్గితే వెళ్ళిపోవచ్చు అని శేఖర్ అనగానే, అవును వెళ్ళిపోవచ్చు. నా దగ్గర నుంచి ఉత్తరం రాలేదని మా అమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది అని భారతి అనగానే, భారతి, నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నువ్వు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను అని శేఖర్ అనగానే, చెప్పానుగా అని భారతి అనగానే, చెప్పలేదు, మా నాన్న ఒప్పుకోరన్నావు అని శేఖర్ అనగానే, అవును, మీ నాన్న ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాననేగా దాని అర్థం అని భారతి అన్నది. భారతి, నేను విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి నువ్వు కనిపిస్తావని తెలిసి ఉంటే ఇంకా ఎంతో త్వరగా వచ్చేవాణ్ణి. నా మాట నమ్ముతావా అని శేఖర్ అనగానే, ఏంటి అని భారతి అమాయకంగా అడిగింది. నిన్ను చూసిన తర్వాత నాలో కొత్త జీవం పోసినట్లయింది. ఇన్నాళ్ళు బతకడం నిన్ను చూడడానికేనని, నీకోసమే నేను పుట్టానని, నీ కళ్ళలోకి చూడడం కోసమే నాకు కళ్ళున్నాయని, నిన్ను స్పృశించడానికే నాకు చేతులున్నాయని, నీతో మాట్లాడడానికే నాకు నోరున్నదని అనిపిస్తోంది.
అని శేఖర్ అనగానే మత్సలేని చంద్రబొమ్మ అగుపించింది అన్నట్టు హీరో గారు. వెంటనే హీరోయిన్ ఏది ఏది ఎంత సరదాయో మరి ఉంది కింద. ఆసక్తి ఉంది ఆడవాళ్ళకి. అవ్వాలి వాడివి అంట. భారతి నవ్వుతూ చాలు చాలు, మీరిలా ఆవేశంతో ఉపన్యాసం ప్రారంభిస్తే అందరూ లేస్తారు అని అతని నోటికి చెయ్యి అడ్డు పెట్టింది. ఇంతలో సరిగ్గా ఆ సమయానికి ఎక్కడ్నించో ధన్నుమన్న శబ్దం వినిపించింది. ఎక్కడా చప్పుడు అని భారతి భయంతో అడిగింది. మేడమీదలాగా ఉన్నది అని శేఖర్ అన్నాడు. మళ్ళీ ధన్మని చప్పుడైంది. భారతి శేఖర్కి ఇంకొంచెం దగ్గరగా జరిగి అమ్మో నాకు భయం వేస్తోంది అని అన్నది. నేనున్నానుగా, నా దగ్గరే ఉన్నావుగా, ఎందుకు భయం అని శేఖర్ అనగానే మళ్ళీ ధన్ ధన్మని త్వరగా చప్పుళ్ళు వినపడుతున్నాయి. దేన్నో కొడుతున్నట్లు ఇల్లు అదురుతున్నట్లు ఉన్నది. ప్రసాద్ అని పద్మ కేకేసింది. ఏంటి పద్మ అని ప్రసాద్ అనగానే ఆ చప్పుడు నాకు భయం వేస్తోంది అని పద్మ అనగానే గాలికి కిటికీలు కొట్టుకుంటున్నాయేమో, భయం ఎందుకు అని ప్రసాద్ అన్నాడు. పద్మ లేచి ప్రసాద్ దగ్గరకు వెళ్ళి నేనిక్కడ కూర్చుంటాను, నాకు భయం వేస్తోంది అని అన్నది. సరేరా, ఇలా నా పక్క మీద కూర్చో పిచ్చి పిల్ల, మేమంతా ఇక్కడే ఉన్నాంగా, భయం ఎందుకు అని అతను పద్మ చేతిని తన చేతిలోకి తీసుకొని నేనున్నానుగా, హాయిగా నిద్రపో అని అన్నాడు. మళ్ళీ ధన్ ధన్మంటూ చప్పుడు వినిపిస్తూనే ఉన్నది. తల మీద ఎవరో కొడుతున్నట్లు చప్పుడవుతుంటే నిద్రెలా వస్తుంది అని పద్మ అడిగింది. ఏ కిటికీ తలుపో అయి ఉంటుంది, వెళ్ళి మూసేసి వస్తే సరి అని ప్రసాద్ అన్నాడు. అమ్మో వద్దు, నువ్విక్కడ్నుంచి కదలడానికి వీల్లేదు. మామయ్య ఇందాక ఏం చెప్పాడు, ఎవరినీ సాహసం చేయవద్దని చెప్పలేదు అని పద్మ అన్నది. నిజమే కాని ఇలా చప్పుడవుతుంటే నిద్ర ఎలా పడుతుంది అని ప్రసాద్ అన్నాడు. అంతలో కామరాజు లేచి లాంతరు ఒత్తి పెద్దది చేసి ఏమర్రా, మీరెవరూ ఇంకా నిద్రపోలేదు అని అడిగాడు. అలా చప్పుడవుతుంటే ఎలా నిద్ర పడుతుంది మామయ్య అని పద్మ అన్నది. అవును, నాకు నిద్ర రాలేదు అని కామరాజన్నాడు. ఏమిటో ఆ చప్పుడు అని శేఖర్ అన్నాడు. నువ్వు మెలకువగానే ఉన్నావా అంటూ కామరాజు కొడుకు వైపు తిరిగాడు. భారతి శేఖర్కి దూరంగా జరిగింది. భారతి కూడా నిద్రపోలేదు, ఆ చప్పుడు వింటూ కూర్చున్నాం అని శేఖర్ అన్నాడు. బహుశా ఏ తలుపు గాలికి కొట్టుకుంటూ ఉంటుంది అని లింగమూర్తి అన్నాడు. అయ్యుండొచ్చు కాని ఎవరు ఈ గదిలో నుంచి వెళ్ళకండి అని భానుమతి అన్నది. ప్రసాద్ ఆ మాటలు విని నవ్వాడు. ఎందుకురా నవ్వు అని భానుమతి అన్నది. సామాన్యంగా ఇంట్లో ఎక్కడ ఏ చప్పుడైనా ఏమండి ఏదో చప్పుడవుతోంది వెళ్ళి చూడండి అని నాన్నను వేపుకు తినేదానివి, ఎవరినీ కదలవద్దంటే నవ్వొచ్చింది అని ప్రసాద్ అన్నాడు. సామాన్యంగా ఇంట్లో అయ్యే చప్పుళ్ళు వేరు, ఈ చప్పుళ్ళు వేరు. మన ఇంట్లో ఎన్నడైనా శవం నడిచి వచ్చిందట్రా అని భానుమతి అన్నది. నోర్ముయ్, ఆడపిల్లలు అసలే భయంతో వణికిపోతూ ఉంటే నువ్వా విషయాలన్నీ జ్ఞాపకం చేస్తావేమిటి అని లింగమూర్తి అన్నాడు. మేడ మీద చప్పుడు అవుతూనే ఉన్నది. నాన్న, ఆ చప్పుడు వింటూ రాత్రంతా ఇలా మెలకువగా ఉండవలసిందేనా అని శేఖర్ అన్నాడు. మరి చేసేదేముంది అని కామరాజ్ అనగానే వెళ్ళి చూసి అని శేఖర్ అనగానే వద్దు, వెళ్ళవద్దని ఇందాకే చెప్పాను, కాసేపట్లో నిద్ర పడుతుందిలే, నిద్ర పట్టని వాళ్ళు నా నిద్ర మాత్రలు వేసుకోండి అని కామరాజ్ అన్నాడు. అది కాదు నాన్న, నేనొంటరిగా వెళ్ళను అని శేఖర్ అంటూ ఉండగానే ప్రసాద్ని తీసుకెళ్తానంటావు, వద్దు నాయన, నువ్వు వెళ్ళవద్దు, వాణ్ణి తీసుకెళ్లొద్దు అని భానుమతి అన్నది. ప్రసాద్ని కాదు, శేషయ్యని, మునయ్యని, రాజారాంని తీసుకెళ్తాను అని శేఖర్ అనగానే మీరంతా వెళ్ళిపోయి మమ్మల్ని అని పద్మ భయంతో అన్నది. నాన్న, బాబాయ్, వంట మనిషి ఉంటారుగా ఇక్కడ అని శేఖర్ అన్నాడు. వద్దండి, రాత్రి చీకట్లో వెళ్ళవద్దు, మేడ మీద అసలే అని భారతి పూర్తిగా చెప్పకుండా ఊరుకున్నది. మేడ మీద నడవాలో ఉన్న శవం అందరికీ జ్ఞాపకం వచ్చి ఒళ్ళు జలధరించింది. ఆ విషయమిక చర్చించకండి అని కామరాజన్నాడు. 5 నిమిషాల పాటు అందరూ మౌనంగా ఉండిపోయారు. మేడ మీద ఎక్కడో అవుతున్న ఆ చప్పుడు తప్ప వాళ్లకి ఇంకేమీ వినిపించడం లేదు. ఆ చప్పుడు ఎందుకు వస్తోంది అనే విషయం గురించి ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు. నాన్నగారు, మేం నలుగురం కలిసి వెళ్తే భయమేముంటుంది అని శేఖర్ అన్నాడు. అబ్బా, ఏం మొండితనం శేఖర్. సరే, అంత సాహసం చెయ్యాలని ఉంటే
ముందు శేషయ్యని, రాజారాంని, మునయ్యని కేకేసి పిలు, తర్వాత చూద్దాం అని కామరాజన్నాడు. శేఖర్ దిండు కింద నుంచి టార్చ్ తీసి వెలిగించి లేచి నిల్చున్నాడు. నేను వస్తానుండు అని ప్రసాద్ లేచాడు. నా దృష్టిలో నుంచి అవతలకు వెళ్ళవద్దు, తలుపు దగ్గర నిలబడి కేకవెయ్యి అని కామరాజ్ అనగానే, అందరికన్నా ముందు మీరు వెళ్ళకండి అని భారతి శేఖర్తో అన్నది. నౌకర్లు వచ్చిన తర్వాత శేఖర్కి తోడు వెళ్తారులే అని పద్మ అన్నది. శేఖర్, ప్రసాద్ తలుపు వైపు నడిచారు. శేఖర్ చేతిలో ఉన్న టార్చ్ వెలుగు పైకి కిందకి పడుతోంది. తలుపుకి ఇంకా 4 అడుగుల దూరంలో ఉండగా భారతి లేచి ఒక్క గంతు వేసి శేఖర్ని, ప్రసాద్ని మెడలు పట్టుకొని వెనక్కు లాగింది. ఆకస్మికంగా వెనక నుంచి ఎవరో వచ్చి మెడ పట్టుకోగానే ఆ ఇద్దరికీ మతిపోయినట్లయి పిడికిలి బిగించి వెనక్కు తిరిగి చూసుకోకుండా భారతిని కొట్టారు. శేఖర్, మతిపోయిందా? ఆమె భారతి అని కామరాజు అరిచాడు. కామరాజు అలా అరవగానే వెనక్కు తిరిగి చూసి, భారతి నువ్వా? నిన్నా కొట్టాను అని శేఖర్ గద్గద కంఠంతో అన్నాడు. ప్రసాద్ ఖిన్నుడై తన చేతులు చూసుకుంటూ, క్షమించు భారతి, ఏదో వచ్చి మా మీద పడిందనుకున్నాను అని ప్రసాద్ అన్నాడు. వాళ్లు కొట్టిన దెబ్బలకు నేల మీద పడిపోయిన భారతి పక్కన కూర్చొని మోకాళ్ల మీద వంగి, భారతి నొప్పి పెడుతుందా? తల మీద కొట్టానా? చెప్పు భారతి అని శేఖర్ బతిమాలాడు. ఎందుకు భారతి మమ్మల్ని అలా మెడలు పట్టుకొని లాగావు అని ప్రసాద్ అనగానే, నాకు 4 దెబ్బలు తగిలితే జరిగిన పెద్ద హానేం లేదు అంటూ భారతి లేచి నిలబడి 2 అడుగులు వెనక్కు వేసి, అదిగో అక్కడ చూడండి అని గుమ్మం వైపు వేలు పెట్టి తలుపు పైన చూపిస్తూ అన్నది. అందరూ అటు చూశారు. ఏముంది? ఏం లేదే, బయటకు వెళ్ళవద్దంటావా అని శేఖర్ అడిగాడు. సరిగ్గా చెప్పమ్మాయి, గుమ్మం పైన ఏమున్నది అని కామరాజ్ అనగానే పద్మ, భానుమతి భారతిని సమీపించి చెరో చెయ్యి పట్టుకొని, పాపం భయంతో వణికిపోతోంది అని అన్నారు. అక్కడ పామున్నది అని భారతి హీనస్వరంలో అన్నది. అందరూ మళ్ళీ అటు చూశారు. అంత సూక్ష్మగ్రహణ శక్తి స్త్రీలకు ఇచ్చాడమ్మా. శేఖర్ టార్చ్ వెలుగు గుమ్మం పైన ద్వారబంధం మీద వేసి, ఏం లేదే అని అన్నాడు. రా పడుకో అమ్మా, కళ్ళు మూసుకొని ఆంజనేయ జపం చేయి అని భానుమతి దయగా అన్నది. నేను భ్రమపడలేదు, నా కళ్ళతో చూశాను. ఆ ద్వారం పైన పెద్ద పామున్నది. ఇందాక తల కనిపించింది, పైకి వెళ్ళిపోయి ఉంటుంది అని భారతి గజగజ వణుకుతూ అన్నది. పామైతే పర్వాలేదు, కొడితే చస్తుంది అని ప్రసాద్ అన్నాడు. ప్రసాద్ గారు, ఆ పామెలా ఉందో మీరు చూడలేదు అని భారతి అన్నది. శేఖర్ మొహం చిట్లించాడు. భారతి మాట నిర్లక్ష్యం చేసి వెళ్లడం ఇష్టం లేదు. గదిలో ఉండనూ లేడు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. టార్చ్ వెలుగు ద్వారం పైన వేసి ఉంచాడు. నల్లగా తళతళా మెరుస్తున్నాయి కళ్ళు. తల ముందు కనిపించింది. తర్వాత వంపులు తిరుగుతూ నెమ్మదిగా కిందకు జారింది. 2 అడుగుల పొడుగున ద్వారబంధం మధ్య వేళ్లాడుతోంది. గిరగిరా తిరుగుతోంది. ఒళ్ళు విరుచుకుంటోంది. దీపం వైపు చూస్తోంది. అందరూ ఊపిరి బిగబట్టి కదలకుండా నిల్చున్నారు. పాము నెమ్మదిగా ఇంకో 2 అడుగులు కిందకు జారింది గాని తోక కనిపించలేదు. చాలా పెద్దది, 6 అడుగుల పైన ఉండాలి అని లింగమూర్తి రహస్యంగా అన్నాడు. తలుపుకు 4-5 అడుగుల దూరంలో నిల్చున్న శేఖర్ని, ప్రసాద్ని భారతి వెనక్కు లాగి, దూరంగా రండి, ఎంత పెద్ద పాము అని కామరాజు అన్నాడు. ఒకళ్ళనొకళ్ళు ఆనుకొని గుంపులుగా అందరూ నిల్చున్నారు. ఆడవాళ్లు భయంతో క్షణానికి నేల మీద చూస్తున్నారు. ఇంకో పాము ఏ మూల నుంచో వస్తుందేమోనన్న భయంతో ఉన్నారు. శేఖర్, ప్రసాద్ తలుపు మీద ఉన్న పాముని రెప్పవాల్చకుండా చూస్తున్నారు. నీ పిస్తోలేమైంది అని ప్రసాద్ అడిగాడు. నా గదిలో ఉంది, తీసుకురావడం మర్చిపోయాను అని శేఖర్ అనగానే, డామిట్, అవసరమైనప్పుడు లేకుండా పోతుంది అని ప్రసాద్ విసుగ్గా అన్నాడు. అది తాచు, నల్లని తాచు అని భానుమతి అన్నది. వాళ్ళిద్దరి ప్రాణాలు రక్షించినందుకు భారతికి చాలా రుణపడి ఉన్నాం అని లింగమూర్తి అన్నాడు. శేఖర్ పామునే తదేక దృష్టితో చూస్తున్నాడు. ఆ తాచు కింద వరకు పాకుతూ వచ్చి మళ్ళీ నెమ్మదిగా పైకి పాకి వెళ్ళిపోయింది. తల కనిపించడం లేదు. నాన్న, ఈ ఇంట్లో పాములున్నాయా అని శేఖర్ అడిగాడు. ఇంతకు ముందెన్నడూ పాము మనింట్లోకి రాలేదు. 1-2 సార్లు చిన్న చిన్న పాములను తోటలో చంపారు అని కామరాజ్ అనగానే, ఈ పాముని చంపితే కాని బయటకు వెళ్ళడానికి వీల్లేదు.
తలుపుకు అవతల ద్వారం పైన ఉన్న పాముని ఎలా చంపడం అని లింగమూర్తి అన్నాడు. మళ్ళీ ఆ పాము నెమ్మదిగా తల కిందకు జారవిడిచింది. మెలికలు తిరుగుతూ బుసలు కొడుతూ ద్వారబంధానికి ఆనుకొని నెమ్మదిగా కిందకు జారింది. నేలకు అడుగు ఎత్తు వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ప్రసాద్, ఆ కుర్చీ విరగ్గొట్టి కోడిలా ఇవ్వు అని శేఖర్ అన్నాడు. దేనికి అని కామరాజన్నాడు. పామును చంపడానికి అని శేఖర్ దృష్టి తలుపు వైపు నుంచి మరల్చకుండానే చెప్పాడు. పాము మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, కనిపించడం లేదు. ప్రసాద్ కుర్చీ నేలకేసి కొట్టి విరిచి 2 కోళ్లు ఊడదీసి ఒక కోడు శేఖర్కిచ్చి 2వ కోడు తను తీసుకున్నాడు. పాము మళ్ళీ నెమ్మదిగా కిందకు జారుతోంది. బాబాయ్, టార్చ్ తీసుకొని వెలుగు తలుపు మీద వై అని శేఖర్ అనగానే, ఒక మాట అని భారతి అన్నది. ఏంటి భారతి అని శేఖర్ అడిగాడు. అది పామేనా? నిజంగా పామా కాదా అని ఆలోచించారా అని భారతి అన్నది. కళ్ళకి పాము స్పష్టంగా కనిపిస్తూ ఉండగా పాము కాదేమో అన్న సందేహం ఎందుకు కలిగింది అని శేఖర్ అన్నాడు. ఒక విషయం ఆలోచించారా అని భారతి శేఖర్ చెయ్యి పట్టుకొని అడిగింది. ఏంటి అని శేఖర్ అనగానే, అది ఆ తలుపు దగ్గరే గుమ్మానికి అతుక్కున్నట్లు ఎందుకు అక్కడే తిరుగుతోంది అని భారతి అనగానే, ఏమో అని ప్రసాద్ అన్నాడు. పాము మెలికలు తిరుగుతూ గుమ్మం మీద నుంచి కిందకు జారుతోంది. తల ఇటు అటు తిప్పుతోంది. క్షణక్షణం నాలుక బయట పెడుతోంది. నిగనిగా మెరుస్తున్న పాము మీద నుంచి టార్చ్ వెలుగు వివిధ కోణాల్లో నుంచి ప్రతిబింబిస్తోంది. నల్లని ఆ తోలు మీద నల్లని గీతలు, నల్లని గీతల్లో ఇంకా నల్లగా ఉన్న చుక్కలు, ఆ నల్లని చుక్కల్లో మరీ నల్లగా ఉన్న గీతలు. నిజమైన పామే అయితే మనుష్యులు దగ్గరలో మాట్లాడుతూ ఉంటే అలా అక్కడే ఉంటుందా, పారిపోదు అని భారతి అన్నది. అందరూ పాముని పరీక్షగా చూస్తున్నారు. శేఖర్ నవ్వాడు. నిజం పాము కాదని రబ్బరు పామని అంటున్నావా? కాదు, నిజం పామే. నాలుక బయటకు పెడుతోంది. కళ్ళు చూడు ఎలా మెరుస్తున్నాయో అని శేఖర్ అనగానే, అబ్బా, నేను చూడలేను. రబ్బరు పాము కాదు, నిజం పామే. కానీ సామాన్యమైన తాచుపాము కాదేమోనని నా అనుమానం. పాము మనుష్యుల అలికిడి వింటే పారిపోతుంది. అక్కడే ఎందుకుంటుంది? మనల్ని ఎలా చూస్తున్నదో, నవ్వుతున్నట్లు. ధైర్యం ఉంటే గుమ్మం దాటి రండి, మీ పని పడతాను, ఏమవుతారో చూస్తాను అంటున్నట్లు చూస్తోంది. నిజం పామైతే ఆ తలుపు దగ్గరే కిందకి పైకి ఎందుకు నాట్యం చేస్తుంది అని భారతి భయంతో అన్నది. శేఖర్ నవ్వి, బావుంది. అయితే ఈ పాము దెయ్యమంటావా భారతి? దగ్గరికి వెళ్ళగానే పాము పులిగా మారుతుందంటావా అని అన్నాడు. పులిగా మారుతుందో సింహంగా మారుతుందో, మీరు కొట్టే దెబ్బలకు చావకుండా మిమ్మల్ని కాటేస్తుందో నేనేం చెప్పగలను అని భారతి అన్నది. భారతి చెప్పిన విషయంలో నిజం లేకపోలేదు శేఖర్. మామూలు పామైతే ఇంతసేపు ఆ తలుపు మీద ఎందుకుంటుంది? నువ్వా కర్రిలాతే అని కామరాజు శేఖర్ చేతిలో కర్ర లాక్కుంటూ అన్నాడు. అయితే ఆ పామును చూస్తూ ఊరుకోవాలా అని శేఖర్ అడిగాడు. అవును, చూస్తూ కూర్చుందాం. అది ద్వారబంధం మీద నుంచి కిందకు దిగి లోపలికి వస్తే కొడదాం, లేదా తెల్లారేంత వరకు దాన్ని చూస్తూ కూర్చోవాలి అని కామరాజన్నాడు. మరి తెల్లారిన తర్వాత అని శేఖర్ అనగానే, నౌకర్లెవరైనా ఇటు వస్తారు, వెలుగుంటుంది, అది ఎటుపోతుందో చూడవచ్చు అని కామరాజన్నాడు. టార్చ్ వెలుగు గుమ్మం మీదే వేసి ఉంచారు. అందరి కళ్ళు ఆ పాము మీదే ఉన్నాయి. రెప్ప వాల్చకుండా అందరూ దాన్నే చూస్తూ కూర్చున్నారు. పోనీ నౌకర్లనిప్పుడే పిలిస్తే అని ప్రసాద్ అడిగాడు. పాపం, వాళ్లకు మాత్రం ప్రాణాపాయం కాదు. ఈ రాత్రి గడిచేది ఎలాగో ఏమో. డిస్టర్బ్ చేయకండి. అదేమిటండి? మాకు కొన్ని వివరాలు కావాలి. వారేమైనా చెప్తారేమో తెలుసుకోనివ్వండి. చెప్పు. ఇంకా ఉంది.